ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టడాన్ని ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ రేంజ్లో తమ ఆటగాళ్లను ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. పనిలో పనిగా పాక్ క్రికెట్ బోర్డును తిట్టిపోస్తున్నారు. జట్టు ఎంపికలో ఫేవరిజం ఎక్కువైపోయి నైపుణ్యం ఉన్న ప్లేయర్స్ దూరమయ్యారంటూ మండిపడుతున్నారు. అదే సమయంలో భారత్కు తమ ఫుల్ సపోర్ట్ ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అర్హత భారత్కు మాత్రమే ఉందంటూ కమెంట్స్ చేస్తున్నారు. భారత జట్టును బీసీసీఐని చూసి పీసీబీ ఎంతో నేర్చుకోవాలంటూ పలువురు పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. ఇప్పుడు అవి వైరల్గా మారాయి. ప్రస్తుతం మెగా టోర్నీలో భారత జట్టే టైటిల్ గెలవాలంటూ పాక్ ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. భారత్ అంటే తమకెంతో గౌరవం అని చెబుతున్నారు. పాక్ ఫ్యాన్స్ లాహోర్లోనే ఈ కమెంట్స్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు సెలక్షన్పై విమర్శలు చేశారు. ఈ టోర్నీ కోసం అన్ని జట్లు బెస్ట్ స్పిన్నర్లతో వచ్చాయని, కానీ పాక్ జట్టులో క్వాలిటీ స్పిన్నరే లేడని కోపం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలవాలని ఆ జట్టుకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. భారత్ పాకిస్తాన్ది ఒకటే ఖండమని, ఆసియా జట్టే విజేతగా నిలవాలని పాక్ ఫ్యాన్స్ కోరుకున్నారు. భారత్ పాక్ వేరు కాదన్నారు. ఎప్పుడు భారత్కు సపోర్ట్ ఇస్తామని, అక్కడి ప్రజలను గౌరవిస్తామని చెప్పారు. ఇండియన్ మూవీస్ చూస్తామన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్కు భారత్ వస్తే బాగుండేదన్నారు. ఇక్కడ భారత్కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పారు. భారత్ చేతిలో పాక్ ఓటమి బాధించినప్పటికీ సెంచరీతో కోహ్లీ ఫామ్లోకి రావడం సంతోషాన్ని ఇచ్చిందని కొందరు అభిమానులు చెప్పడం హాట్ టాపిక్గా మారింది. నిజానికి బాబర్ అజాం కంటే విరాట్ కోహ్లీకే పాకిస్తాన్లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అన్న వార్తలు గతంలోనే వైరల్ అయ్యాయి. తాజాగా పాక్తో మ్యాచ్లో కోహ్లీ బ్యాటింగ్ను అక్కడి ఫ్యాన్స్ కూడా బాగా ఆస్వాదించారంటూ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. విరాట్ కోహ్లీనే అల్టిమేట్ కింగ్ అని, అసలు అతనితో బాబర్కు పోలికే లేదన్నారు. పాకిస్తాన్పై విరాట్ ఎప్పుడు బెస్ట్గానే ఆడతాడని తెలిపారు. బూమ్రా, రోహిత్ను కూడా అభిమానిస్తామని చెప్పారు. పాక్తో మ్యాచ్లో బూమ్రా ఆడి ఉంటే మరింత మజా వచ్చేదన్నారు. ప్రస్తుత పాక్ టీం తమ గత జట్ల కంటే చాలా చెత్తగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ లేని దేశవాళీల్లో వేలాది పరుగులు చేస్తారని, కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం పాక్ ఆటగాళ్లు ఫెయిల్ అవుతారని విమర్శించారు. బాబర్ లాంటి ఆటగాళ్లను తప్పించి కొత్త వాళ్లకు ఛాన్సులు ఇవ్వాలన్నారు. జట్టు ఎంపికలో సిఫార్సులకు కాకుండా టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ పాక్ క్రికెట్ బోర్డును కోరుతున్నారు. ఇదిలా ఉంటే గ్రూప్ ఏ నుండి భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్కు చేరాయి. ఆడిన 2 మ్యాచ్లలోనూ ఓడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ 2 జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఇక నామమాత్రంగానే మిగిలింది.